దాంట్లో చాలా ఆనలు చెప్పారు. మీరు నిన్న శ్రీరాముడిపై ఆన అన్నారు. ఇప్పుడు ఆయన భద్రకాళి అమ్మవారి మీద ఆన, లేకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఆన, లేకపోతే శివయ్య పైన ఆన, ఇట్లా చాలా చాలా టెంపుల్స్ మీద ఎలక్షన్ ముందు ఎక్కడ పోయినాయి. యాదగిరిగుట్టకు పోయి లక్ష్మీనరసింహస్వామి పైన ఆన అని ఇవన్నీ చేశారా, ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనేది నిజంగానే మీరు అన్ని చేసి ఇప్పుడు అన్ని చేసేస్తే ఆ ధీమా ఉందనుకోవచ్చు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి కదా, అదైతే వాస్తవమే కదా. ఇప్పుడు 4,000 ఒక్క నిమిషం సీనన్న ఒక్క నిమిషం 4,000 రూపాయల పెన్షన్ అను, లేకపోతే ఇంకోటి చాలా పెండింగ్ ఉన్నాయి. బస్సు ఒక్కటి కనపడతా ఉంది. సో మరి ఆ ఆనాల సంగతి ఏంటి అనేది దానికి ప్రశ్నకి సమాధానం. సరే, ఇప్పుడు ధర్మ మార్గంలో అంటే రాముడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడుచుకుంటా, పారదర్శకంగా పరిపాలన చేసుకుంటా, సత్యవాకు లెక్క మేము ముందుకు పోతుంకుంటూ రాముడి మీద ఆనా అనేటటువంటి మా పార్టీకి, రాముడి పేరు వాడుకుంటా రాముడు సొమ్ముడు కానా అనుకునేటటువంటి బీజేపీ పార్టీకి చాలా తేడా ఉంది. ఆ దేవుని సొమ్మును కూడా దిగమింగినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ధర్మం గురించి, ఆనల గురించి మాట్లాడుతుంది. మీది పూరా కానా పార్టీ కదా. మీరు మొత్తం కూడా రాముడి సొమ్మునే కానా పార్టీ మీది. సో మీరు మాకు వదిలేసిన, నువ్వు ఇందాక కాకపోతే చదివినావు ఆన ఎక్కడ పోయినాయి, 42% రిజర్వేషన్ అన్నారు, మీ కాడనే పెండింగ్ ఉంది. సన్ఫ్లవర్ సంబంధించింది అన్నాడు, మొక్కజొన్నకు సంబంధించి అన్నాడు. ఇవన్నిటికీ గిట్టుబాటు ధర కనీసం 1 కిలో కొనలే. 1 కిలో మనం కొనుక్కున్న రికార్డు స్థలాల 26 లక్షల మెట్రిక్ టన్నులు, తర్వాత మిగతావి ఒక్కటి కూడా కొనలే. ఎంఎస్పీలు డిసైడ్ చేసిరు, వదిలిపెట్టేసారు. ఎంతనన్నా ఒక కిలో కొనవా? నేను అడుగుతున్నా, లైవ్లోనే అడుగుతున్నా. 1 కిలో కొననటువంటి వాళ్ళు ఈరోజు మమ్మల్ని ఏం కొనడం చెప్పి అంటారు. బ్రహ్మాండంగా కొన్నారు కాబట్టి కలుపురు సార్ ఎవరికన్నా. నేను అంటున్నా, మొక్కజొన్న కలిపినటువంటి ఎవరైనా రైతు కలుపు 1,400 రూపాయలు నడుస్తుంటే మార్కెట్లో 2,400 రూపాయలకి మనం క్వింటాల్ కొన్నాం. ఎకరాకి 27 క్వింటాల్ కొన్నాం. ఎవరైనా కలుపురి. ఆ నిజాయితీ మాకుంది కాబట్టే, చేసిన దమ్ముంది కాబట్టే వాడు ఛాలెంజ్ చేస్తే అమరవీర స్తూపం కాడికి పోయినాం. ఆ ధర్మ మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి అదే భద్రాద్రి రాముడి మీద ఆన అనేటటువంటి దమ్ముతో మాట్లాడుతున్నాం. మీ లేక అద్దం ముంగట మాట్లాడతలేం. అద్దం ముంగట మాట్లాడే ఆయన పేరు మోడీ. నువ్వు మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు అని అన్నావు. అద్దం ముంగట మాత్రమే మాట్లాడి నేను విశ్వగురు, నేను విశ్వగురు, నేను విశ్వగురు, నేను విశ్వగురు అనుకుంటాడు. పాపం ఎవరు అన్నారా నేను విశ్వగురు అని? కేవలం ఆయన ఏమంటారు, అంధభక్తులు లెక్క ఉండేటటువంటి మీరు. కానీ నిజంగా రాముడి మార్గంలో నడుస్తారా? చెప్పిన హామీలు నెరవేరుస్తారా? మా హామీల గురించి మీరు మాట్లాడుతారు. 2014 సంది మొదలు పెట్టుకుందామా? మనం స్మార్ట్ సిటీలు మాట్లాడుకుందామా? 15 లక్షల నల్లధనం మాట్లాడుకుందామా? 2 కోట్ల ఉద్యోగాలు మనం మాట్లాడుకుందామా? ఏం మాట్లాడదాం? పెన్షన్ల గురించి వీళ్ళు మాట్లాడతారు సార్. వికలాంగుల పెన్షన్ ఈ రోజు కూడా 300 రూపాయలు. 2014 సంది ₹1 పెంచలే. దేశవ్యాప్తంగా రాష్ట్ర కోటాలలో కనీసం ఒక్క తెల్ల రేషన్ కార్డు ఏడైనా పెంచినటువంటి పాపన పోయిర్రా? మా రుణమాఫీ గురించి మీరు మాట్లాడతారు. 12 ఏళ్లలో ఏ ఒక్క రైతు కన్నా కేంద్రం కించి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు గిట్ట ఉందా? ఏమన్నా ఒక డ్యామ్ కట్టిన మొక్కాల, ఒక పబ్లిక్ సెక్టర్ కట్టినటువంటి మొక్కాల, ఒక రైతుకి ఎకరం భూమి పంచిన మొక్కాల, లేకపోతే రైతుకు రుణమాఫీ చేసిన మొక్కాల? ఏం చేసిన మొక్కాలని చెప్పి మీరు కేవలం రాముడి బొమ్మతో రాజకీయం చేసేటటువంటి మీకు, ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటూ ఆయన మీద ఆననేటటువంటి ధైర్యం ఉన్న మాకు చాలా తేడా ఉంది అంటున్నాం. చాలా తేడా ఉంది, చాలా స్పష్టమైన తేడా ఉంది. కంపేర్ చేసుకుందాం దానన్నాం. అందుకనే దానికి రారు మీరు. సంఖ్యలు ఏంటంటే, కాకపోతే మీరు ఒకటి తప్పు అన్నారు సార్, మీరు క్వశ్చనే తప్పు అడిగిరాలని. ఇప్పుడు బీఆర్ఎస్ 70-75 అన్నది, మరి మాకేమో మిగతా 110 అన్నారు. మీరేడు కలిసే ఉంటారు. మీ నంబర్ కనబడతలేదు సార్. బీఆర్ఎస్ ఉంటుంది అదే కదా. బీజేపీ బీఆర్ఎస్ రెండింటి నంబరే అది ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు వేరే లెక్క చెప్పారు ఎప్పుడైనా. జాయింట్ నంబర్ అది, యునైటెడ్ నంబర్ అది, ఒకరికొకరు హత్తుకున్న నంబర్. సో వాళ్ళిద్దరు ఒకటే. ఈ రోజు కూడా తన యొక్క ప్రెస్ మీట్లో ఒకటే మాట అన్నారు. మీరు సిబిఐ విచారణ గురించి మాట్లాడితే 48 గంటలలో లోపటేస్తాం అవినీతి పరులను, లేకపోతే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఒకటైపోయారు అని అన్నారు. ఇచ్చినాం, నమ్మినాం. ఏడాదికి వచ్చింది, 11 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా మళ్ళీ ఎన్డీఎస్ఏకి సంబంధించింది కూడా మీరు ఇచ్చినటువంటి రిపోర్టే. అరే అది శాంక్టిటీ ఉంటున్నటువంటిది, అథారిటీ ఉంటున్నటువంటి వాళ్ళు కేంద్రం కించి వచ్చి నువ్వు గేట్లు ఓపెన్ పెట్టాలి. శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు